హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు మా పరమ తండ్రి యేసయ్యా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. నాయన యొక్క పరిచర్య యొక్క సహవాసము 25 సంవత్సరాల క్రితము ప్రభువా, 93వ సంవత్సరముల తండ్రి నాయన మేము ఆ సహోదరు బేసి సహారాజు గ్రేసి తల్లి ప్రభువా, మరి పీటర్గా నేను నిర్మల, మరి అదే పెంటో డేవిడ్, మరి ఇంకా మరి బెంగళూరులో సహోదరులు అందరూ కలిసి మేము సేవ చేసిన సందర్భాలను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు ఈనాడు ఇక్కడికి మా సహోదరులు మరి బేసి సహారాజు గ్రేస్ చర్చ్కి మరి జీసస్ ఇస్ కమింగ్ సోన్ అనే క్రీస్తు ప్రభు యొక్క రాకడను గురించి ఈ సంఘాన్ని స్థాపించున్నారు. కాబట్టి ప్రభు మమ్మల్ని అందరినీ కూడా మీ సన్నిధికి తోడుకుని వచ్చేందుకు వందనాలు తెలియజేస్తున్నాము. 27 మంది పిల్లలు కూడా ఉన్నారు. మరి మీ అందరము కూడా మీ సన్నిధికి వచ్చినందుకు దేవాదేవునికి కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు ఇంత గొప్ప ఆశీర్వాదం మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ప్రభు మూడొచ్చిన బిడ్డలందరినీ కూడా పేరు పేరున మరి వీళ్ళకి ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభు ఈ యొక్క పరిశుద్ధమైన శ్రమముల ఉదయకాలము నాయన మరి కాలకృషం తీర్చుకోవడానికి మరి ఇంటికి వచ్చి ప్రభు కాలకృషాలు తీర్చుకుని మరి చక్కటి విందు స్వీకరించి ప్రభు యొక్క ప్రార్థనా సమయంలో కొంతసేపు గడపడానికి మాకు సమయం ఇచ్చినందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధుడా మా ప్రభు యేసయ్యా, మీకు వందనాలైనా స్తుతులకు పాత్ర స్తోత్రార్హుడా ఆయన మరి గ్రేసి తల్లి ప్రభు, అలాగే తన బేసి సహారాజు అయ్యగారిని ప్రభు మీకు వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. కుమారుడు నాయన మరి బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళి మరి కొద్ది రోజులు రాబోతుండగా ప్రభు ప్రపంచ యావత్తు యొక్క సువార్త ప్రకటించడానికి నాయన మరి గొప్ప అవకాశం సహోదరునికి ఇచ్చేందుకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు నాయన జరిగిపోయినటువంటి ఆ ఎలక్షన్లో ప్రభు జోసెఫ్ విజయ్ కూడా నాయన ఒక ముఖ్యమంత్రిగా మరి 110 సీట్లు సంపాదించినట్టుగా చూస్తున్నాము. ఈ క్రైస్తవ సహవాసము ఈ రోజు ముగిసేది కాదు, మరి యుగ సమాప్తి వరకు నాయన మీ యొక్క పరిచర్య, మీ యొక్క విశ్వాసము, మీ యొక్క నమ్మకము నాయన ప్రభు మాయ నుంచి నడిపిస్తున్నందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. ప్రభు ఈ యొక్క పరిశుద్ధమైన శ్రమను తండ్రి ప్రభు, మరి ఈ యొక్క పరిశుద్ధమైన శ్రమను మేము అందరము కూడా ఇక్కడ మీ సన్నిధిలో ప్రార్థన చేస్తుండగా ప్రభు ఈ యొక్క చర్చిని ప్రభు మీకు ఆశీర్వదించండి నాయన. మీ సేవకులు ఆశీర్వదించండి ప్రభు, మీ కృపను నడిపించండి ప్రభు. బిడ్డలిద్దరు కూడా దైవజనులిద్దరు కూడా మంచి ఆరోగ్యం నుంచి మరి శిరస్సును చిరి పాదములను ముట్టండి ప్రభు. మీ పరిశుద్ధాత్మ చేత అభిషేకించమని అడుగుచున్నాను తండ్రి. ప్రభు యేసయ్యా, మీకు వందనాలు తండ్రి. కొంతసేపు ఒక 10 నిమిషాలు మీ సన్నిధిలో గడపడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు మీకు వందనాలు తెలియజేస్తూ ప్రభు ఆదిలో అంతవరకు నడిపించమని, తదుపరి ప్రభు ప్రార్థన ముగించిన తర్వాత మరి కొన్ని చోట్లకి నేను మేము ఎడుచుండగా ప్రభు ముందుగా దేవదూతలు పంపించి వెనక నడిపించండి ప్రభు. మరి అదే విధంగా తండ్రి అక్కడి నుంచి వేళాంగిరి వెళ్ళి అక్కడ మరి తల్లి సందర్శించుకుని మరలా తిరిగి ఇంటికి వెళ్ళేంత వరకు మీ కృపను నడిపించమని ప్రభు బిడ్డలందరూ కూడా మరొకసారి మీరు ఎక్కడ చోట భద్రపరచమని, ఈ యొక్క స్థలమును దీవించమని ప్రభు. పైగా ఆఫీస్ కూడా కట్టబోతుండగా తండ్రి నాయన ఆఫీసు కూడా సహాయం చేసే బాధ్యత ఇచ్చేవాడు కూర్చున్నా తండ్రి. ప్రభు యేసయ్యా, మీకు వందనాలు తండ్రి. యొక్క పరిచర్యకు వచ్చిన సంఘ బిడ్డలందరినీ కూడా దీవించండి, నేను ఆస్వాదించండి. ఈ యొక్క పరిశుద్ధాత్మతో నింపి అభిషేకించి దీవించమని తండ్రి ఈ ప్రార్థన మనలన్నిటినీ మన నాదును మన ప్రియ కుమారుడైన యేసయ్య పురునామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. చోటే నిలబెట్టువాడము, గణపరచువాడము, హెచ్చించువాడము, మా పక్షము నిలసే జయించువాడము. ఏమైనా చేయగలము, కథ మొత్తం మార్చగలము. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలము, కథ మొత్తం మార్చగలము. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే సాక్ష్యము. యేసయ్యా యేసయ్యా, నీకే సాక్ష్యము. స్థిరపరచువాడము, బలపరచువాడము, పడిపోయిన చోటే
గణపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలసే తోడున్నవాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా, నీకే సాక్ష్యము. యేసయ్యా యేసయ్యా, నీకే సాక్ష్యము. கை தூக்கு, எப்படி சொல்லு? தேவனுக்கு பயப்படாதிருங்கள், கர்த்தர் உங்களுக்காக யுத்தம் பண்ணுவா. దేవుడు మీ కోసం యుద్ధం చేస్తాడు. கர்த்தர் உங்களுக்காக யுத்தம் பண்ணுவா. దేవుడు మీ కోసం యుద్ధం చేస్తాడు. இன்றைக்கு உங்களை பரிசுத்தப்படுத்திக் கொள்ளுங்கள். పరిశుద్ధపరచుకోండి. நாளைக்கு அற்புதம் நடக்கும். రేపు అద్భుతం జరుగుతుంది. எத்தனை பேர் கைகளை உயர்த்தி ஆண்டவருக்கு ஸ்தோத்திரம் பண்ண போறீங்க? స్తోత్రం చెప్పండి, చేతులు పైకెత్తి స్తోత్రం. எல்லாரும் கைகளை உயர்த்தி స్తోత్రం చెప్పండి. ஹalleluya హల్లెలూయా ஹalleluya హల్లెలూయా ஹalleluya హల్లెలూయా. கர்த்தர் நல்லவருங்க. ప్రభు చాలా మంచివాడు, நல்லவர், చాలా గొప్పవాడు. அவர் ரொம்ப ரொம்ப நல்லவர். அவர் చాలా చాలా గొప్పవాడు, ரொம்ப ரொம்ப நல்லவர். చాలా చాలా గొప్పవాడు. நீ எந்த நேரத்துல கூப்பிடுறியோ, ఏ సమయం ఉన్నావో, எந்த நேரத்துல கூப்பிடுறியோ, ఎప్పుడు పిలిచినప్పుడు కూడా, அந்த நேரத்துல, ఎప్పుడు పిలిచినా அந்த நேரத்துல ఆ సమయంలో கர்த்தர் உங்களுக்கு அற்புதம் ఆ செய்வார். సమయంలో దేవుడు నిన్ను, அவரே அற்புதம். ఆయన అద్భుతం చేస్తాడు. அவர் பேர் என்ன தெரியுமா? ఆయన పేరు తెలుసా? அவர் பேர் தெரியுமா ఆయన உங்களுக்கு? పేరు తెలియమా? அவர் பேரு ఆయన పేరు తెలుసా? அதிசயம். అద్భుతం. ஹalleluya. అద్భుతమైన அவர் దేవుడు, பேர் அதிசயம். అద్భుతం చేసే దేవుడు. அவர் பேரே அதிசயம். ఆయన పేరు అద్భుతం உன்னை చేసే அதிசயமாய் நடத்துகிறார். అద్భుతాలు చేసే దేవుడు. அவர் ஆலோசனை கர்த்தர். ఆలోచనకర్త, அவர் நித்திய பிதா. నిత్యమైన తండ్రి, அவர் சமாதான பிரபு. సమాధానకర్త. அவர் உங்க கூட தான் இருப்பார். అతడు నీతో ఉంటాడు. நீங்க இவ்வளவு தூரம் போறீங்க, నువ్వు ఎక్కడికి వెళ్ళినా பயப்படாத. భయపడద్దు. கர்த்தர் எல்லா தேவைகளையும் சந்திப்பார். మరి ప్రభుని అన్ని చోట్లకి నిన్ను அற்புதமாய் உன்னை நடத்துவார். ఆయనతో నిన్ను నడిపిస్తాడు. அதிசயமாய் நடத்துவார். అద్భుతాలు చేస్తాడు. இந்த வெயில் ரொம்ப அதிகம் இங்க சென்னையில. சொல்லுங்க, இந்த வெயில் அதிகம் சென்னையில. வெயில் ఎండ చాలా ఎక్కువగా ఉంది, ரொம்ப அதிகம். చాలా అధికముగా இன்னைக்கு நீங்க ఉంటుంది. போகும்போது మీరు వెళ్ళేటప్పుడు தேவன் ஒரு மேக ஸ்தம்பத்தை தருவார். దేవుడు మేఘస్తంభముగా మీకు కాపుదల భయపడద్దు. భయపడద్దు. நல்லா சுத்தி మంది చూసి, ஜாலியா మంచిగా చూసి, సంతోషంగా చూసి ஆந்திரா போய் ఆంధ్ర వెళ్ళి, ఆంధ్రాకి వెళ్ళి అక్కడ ఉండాలి. చెప్పండి దేవుడి గురించి. நாங்க நல்லா போயிட்டு வந்தோம். మేము బాగా వెళ్ళొచ్చాము. ஒரு கை தட்டி, எல்லாரும் ஒரு கை தட்டி. ఆయన చెప్పండి. Praise the Lord.